అన్న అసలు నిజంగా కుర్చీ మడత పెడితే సాంగ్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు థియేటర్లో అయితే ఆ సాంగ్ అయితే మామూలు కేకలు కాదు. శ్రీలీల యాక్టింగ్, మన మహేష్ బాబు గ్లామర్ ఎర్రగా తీసిందన్న. అసలు ఫైట్స్ గుంటూరు కారం కాకుండా దీనికి అసలు గుడ్డు కారం అని పేరు పెట్టాలన్న, అంత స్పైసీగా ఉంది ఫైట్లు కానీ. అబ్బాబ్బాబ్బా అసలు మామూలుగా లేదు. కుర్చీ మడత పెడితే అంటే ఇంకా థియేటర్లో ఎవడుంటాడన్న, మహేష్ బాబు కుర్చీ మడత పెడితే ఎవరుంటారు? కేకలు అంతే, ఒక్కడ కూడా కుర్చీలో ఎగురుతమే కేకలు, అరుపులు మామూలు లేదు. సూపర్ అంటే సూపర్ హిట్, తిరగలేదు ఇంకా. అసలు పండక్కే మంచి సినిమా వచ్చింది, సూపర్ ఎంజాయ్ చేస్తారు. లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మహేష్ బాబు గారికి ఎక్కువ. ఈ సినిమా మొత్తం 70% లేడీస్ ఉన్నారన్న. గుంటూరు మిర్చి ఫైట్ ఎట్లా ఉంది? ఎర్రగా తీసిందన్న. అసలు ఆ ఫైట్ సీన్స్ అసలు నిజంగా మాస్ లుక్లో లింగి పంచి కట్టుకొని పైకి లేపి కొడుతుంటే అసలు నేను ఏం చెప్తానన్న, సినిమా చూసి మత్తిపోయింది నాకు. వేరే అంటే వేరే లెవెల్, సూపర్ ఉందన్న. మేడం ఎర్రగా తీసిన మేడం అసలు లింగి పంచి ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్లో లుంగి పైకి పెట్టి మహేష్ బాబు గారు కొడతా ఉంటే బాబా కేకలు, అరుపులు. అసలు నిజంగా మహేష్ బాబు గారు, శ్రీలీల వాళ్ళిద్దరూ నిజంగా వాళ్ళిద్దరు పేరు చూస్తే మాత్రం అబ్బాబ్బాబ్బా మిల్క్ బ్యూటీ, మిల్క్ బాయ్ ఎర్రగా తీశారు. మడత పెట్టే సాంగ్ ఏందన్న అసలుకి? ఆ సాంగ్ అసలుకి మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు అన్న. ఇంకా ప్రతి ఒడు కుర్చీలు పెట్టుకొని తిరుగుతారేమో స్టైల్గా, అసలుకి ఆ విధంగా ఉందన్న. అసలుకి మెయిన్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, అసలుకి మనకి ఏంటంటే జగపతి బాబు గారిని, ప్రకాష్ రాజ్ కానీ పీక్స్ అంటే పీక్స్ అని చెప్పచ్చు బ్రో. మహేష్ బాబు మ్యానీ అని నడిచిందనే చెప్పచ్చు బ్రో. లుక్స్ కానీ అసలుకి ఆ డైలాగ్స్ డెలివరీ కానీ అబ్బా 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 అంటుంటే కానీ ఆ డైలాగ్స్ కథలకి మాస్ మెంటల్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఉంది, కోడితే ఉంచుకున్న పిల్ల ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి, అవన్నీ ఆ డైలాగ్స్ కానీ అయితే చాలా చాలా బెటర్గా ఉందన్న. అసలుకి ఈ సంక్రాంతికి మహేష్ మ్యానీ ఏదో చూపించాడు అనమాట. ఒకప్పుడు కృష్ణ గారి సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో, ఇప్పుడు సంక్రాంతి అంటే మహేష్ బాబు గారిది అనేది లెక్కలో ఉందన్న. మిర్చి ఫైట్ పీక్స్ బ్రో. అసలు మహేష్ బాబు గారిది గుంటూరు అన్న. ఆ టైటిల్ కానీ గుంటూరు కారం అని పెట్టారు. మనకి ఇండియాలో ఎన్ని కారాలు ఉన్నా గుంటూరు కారంకి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంటుంది. ఈ సినిమా కానీ అదే బ్రాండ్ ఉంటుంది బ్రో. అసలు ఫైట్స్ అయితే కట్అవుట్ని చూస్తూ ఉంటే మహేష్ బాబు గారిని రెండు కళ్ళు సరిపోలేదని కట్టుగట్టి ఫైట్ చేస్తూ ఉంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. రమ్యకృష్ణ గారిది అని చాలా చాలా బాగుంది. అలాగే శ్రీలీల పర్ఫార్మెన్స్ కానీ, ఇంకోటి అమ్మాయింది మీనాక్షి చౌదరి, వాళ్ళు కానీ అందరి క్యారెక్టర్లు కానీ చాలా చాలా బెటర్గా ఉంది. ఖచ్చితంగా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. సంక్రాంతికి బాబు వచ్చినాడంటే బొమ్మ బ్లాక్ బాస్టర్. ఇంకోటి ఏంటంటే రికార్డులన్నీ బద్దలు గుర్తుపెట్టుకోండి. నాటుగా కొట్టాడు దెబ్బ ఈతడు.